known as Kashyapa, the son of Kashyapa Muni, an ancient Indian philosopher, formulated the theory of atoms 2500 years ago. అంటే కణాద అనే మహర్షి 2500 ఏళ్ళ వెనకనే ఆటం ఉంది, అణు ఉంది అని చెప్పినాడు. ఈ యూరోపియన్ విజ్ఞాని 170 ఏళ్ళ వెనకనే డాల్టన్ చెప్పింది, 170 ఏళ్ళ వెనక మాత్రమే ఆటమ్స్ ఉంది. అయితే మన విజ్ఞానంలో 2500 ఏళ్ళ వెనకనే ఆటమ్స్ ఉందా అనే కణాద మహర్షి చెప్పినాడు. ఇంకా ఇంకో ఉదాహరణ మనం తీసుకుంటే, శ్రీ రామాయణం కర్తు వాల్మీకి ప్రభావము ఈలియట్ కర్తు అయిన హోమర్ పైన పడి హోమర్, ಇದು ಇಂಗ್ಲೀಷ್ ಲಿಟ್ರೇಚರ್ ಓದಿದವ್ರಿಗೆ ಗೊತ್ತಾಗುತ್ತೆ. హోమర్ కవి ఈలియట్ అండ్ ఒడిస్సీ అని 2 గ్రంథాలు రాసినారు, 2 పార్ట్లు. దాంట్లో మనం చదివితే రామాయణానికి హోమర్ వాడు, ఆ హోమర్ ఒడిస్సీ ఈలియట్కి అత్యంత దగ్గర సంబంధం ఉన్నట్లు మనకు తెలుస్తుంది. ఏమిటంటే, ఆంజనేయుడు లంకా దహనాన్ని చేసినాడు, ఆంజనేయుడు లంకను కాల్చుకొచ్చాడు. అట్లనే ట్రాయ్ నగరాన్నే ప్యారిస్ అనే యూలిసిస్ అనే ప్రయాణికుడు ఆ ట్రాయ్ పతనము అంటాం దాన్ని, ట్రాయ్ని కాల్చుకొచ్చాడు. ఇక్కడ 2 బాగా మనకి పోలికలు ఉన్నాయి. రామాయణంలో ఆంజనేయుడు లంకలను కాల్చేశాడు, ఈలియట్ ఒడిస్సాలో ఆ యూలిసిస్ అనేవాడు ట్రాయ్ నగరాన్ని కాల్చేశాడు. అంటే మనకు దగ్గర సంబంధం ఉన్నట్లు తెలుస్తుంది. బహుశా ఈ రామాయణం ప్రభావము హోమర్ పైన పడిండొచ్చు, హోమర్ రామాయణం చదివిండొచ్చు అని మనం ఊహించుకోవచ్చు. కాబట్టి ఈ అన్ని విషయాలను మనము అర్థం చేసుకుంటే, ఆర్యులైన భారతీయులు జగత్తు యొక్క ఆధ్యాత్మిక, సాంస్కృతిక, సాహిత్యిక క్షేత్రముల విషయంలో జగత్తుకు మార్గదర్శకులై ఉండే అర్హతను పొందినారు అని. అంటే డాక్టర్ ఆనీబెసెంట్ చెప్తారు, భారతీయులు జగత్తుకి ఆధ్యాత్మిక మార్గదర్శకులు, నీవే ఆధ్యాత్మిక మార్గదర్శనವನ್ನು జగత్తుకి కొడಬೇಕು అని ఆ బెసెంట్ చెప్పినారు. దాన్ని వీళ్ళు జ్ఞాపకం చేస్తారు. భారతీయుల యొక్క గతకాలపు వైభవం మరియు విశిష్టతను భారతీయులకు జ్ఞాపకం చేసి, వారి మూలకంగా థియోసాఫికల్ సొసైటీని జగత్తుకంతా ప్రచారం చేసే ఉద్దేశమే కర్నల్ ఆల్కాట్ గారిది అని. ఇక వాళ్ళు ఇంకొకటి జ్ఞాపకం చేస్తారు, ఇదంతా వెనుకటి కాలానికి సంబంధించింది. వెనుక ఎట్టట్లుండా భారతదేశము అనేక పండితులు, విద్వాంసులు, ఋషులు, మహర్షులు అనేకమైన విషయాలు 64 విద్యల్లో ఆరితేరిన వారు, అన్నాక విజ్ఞానాన్ని కనిపెట్టిన వారు, భూగోళ శాస్త్రము, జ్యోతిష్య శాస్త్రం, వ్యాకరణ శాస్త్రం అదంతా జగత్తుకు ఇచ్చిన వాళ్ళు. అయితే భారతీయులు యూరోపియన్లు ఇండియాకు వచ్చిన తర్వాత ఏమైనారు అని జ్ఞాపకం చేస్తారు. వాళ్ళు ఎట్లయిపోయినారంటే, బొంబాయి నగరంలో నడిచే కాలంలో ఆ థియోసాఫికల్ సొసైటీ చెప్పిన మాటలు ఇవే. ఆంగ్ల భాషా శిక్షణ పద్ధతికి లోలైన భారతీయులు తమ వ్యక్తిత్వాన్ని కోల్పోయారు. ఆంగ్ల భాషా ప్రభావానికి చిక్కున్న భారతీయులు ఏమైనంటే తమ వ్యక్తిత్వాన్ని పోగొట్టుకుంటున్నారు. ఆర్య జ్ఞాన ఖజానా ఖాళీ అయింది అంటారు. ఆర్య జ్ఞాన ఖజానా ఖాళీ అయిపోయింది. ఇప్పుడు భారతీయులు తమ తనాన్ని పోగొట్టుకొని వికలాంగులైనారు. భారత ప్రజాసంఖ్య, ఆహార ఉత్పత్తి పెరిగిపోతుంది. అదంతా అకాల జ్ఞాపకం చేస్తారు. ఇక వీళ్ళంతా సహోదరుల మాదిరి ఉండక పోట్లాడబడుతున్నారు. స్వప్రయోజనమునకు, పొగడింపునకు దేశద్రోహత్వాన్ని పాలిస్తున్నారు. ఇవన్నీ చెప్తారు. యూరోపియన్స్ వచ్చిన తర్వాత ఇంగ్లీష్ ప్రభావానికి వాళ్ళ లక్షణాలు, వాళ్ళ ఆచరణలు మనం నేర్చుకునేకపోయి అంత భారతీయులు దారి తప్పినారు అంటారు. ఇక నా ఆసక్తి అంతా
భారతదేశం యొక్క సాహిత్యము, తత్వజ్ఞానము మరియు ధార్మిక వైజ్ఞానిక విషయాలను గురించి నేను అధ్యయనం చేసి మీకు జ్ఞాపకం చేస్తున్నాను అంటారు. కాబట్టి మీరేమైనారప్పు అంటే ఈ యూరోపియన్లు భారతానికి వచ్చిన తర్వాత అన్నాక ఇది వచ్చి కదా ఈస్ట్ ఇండియా కంపెనీ, ఆ కంపెనీల్లో ఉద్యోగాలకు చేరుకొని వాళ్ళు చెప్పినట్లు వాళ్ళు గుమాస్తాలు అయిపోయినారు మీరంతాను. రెండు విషయాలు చెప్తారు. ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళకి గుమాస్తాలు అయిండేది ఒకటి, దేవస్థానాల్లో గంట వాయించేది ఒకటి. ఈ రెండే మీరు పెట్టుకోండేది. పోనీ గంట వాయిస్తారు కదా, మీకేమైనా ఆ మంత్రాల అర్థం తెలుస్తుందా అని ప్రశ్న చేసినారు. ఇక్కడ వాళ్ళెవరో యూరోపియన్లు దేవస్థానానికి వస్తే వాళ్ళను పొగిడి వాళ్ళ దగ్గర వాళ్ళు కూరహారాలు వేసి దక్షిణ తీసుకునేదానికి మాత్రమే మీరు అంటుబడిపోయినారు, మీ తత్వాన్ని, మీ వేదాలని, మీ ఉపనిషత్తులంతా మర్చిపోతున్నారు అని జ్ఞాపకం చేస్తారు వాళ్ళ భాషల్లో. కాబట్టి మనము ఇదంతా అర్థం చేసుకుంటే వాళ్ళ నుంచి మనం నేర్చుకునే పరిస్థితి వస్తుంది. యూరోపియన్ల నుంచి అంటే కర్నల్ ఆల్కాట్ గారి నుంచి, విదేశీయుల నుంచి మనతనాన్ని మనం జ్ఞాపకం చేసుకునే పరిస్థితి వచ్చింది అని ఆల్కాట్ గారు తమ ఉపన్యాన్ని కొనసాగిస్తూ ఇట్లా చెప్తారు. ద ఫ్లవర్స్ ఆఫ్ ఆర్యన్ యూత్ ఆర్ టర్నింగ్ మెటీరియలిస్టిక్ అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ అని. ద ఫ్లవర్స్ ఆఫ్ ఆర్యన్ యూత్ ఆర్ టర్నింగ్ మెటీరియలిస్టిక్ అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ యూరోపియన్ ఎడ్యుకేషన్. అంటే భారతీయ యువకులు యూరోపియన్ శిక్షణ పద్ధతి ప్రభావమునకు లోనై ప్రాపంచిక విషయభోగాలకు లోనై అందువల్ల జ్ఞానదేవత కన్ను మూసుకునే సమయం వచ్చింది అని. ఏమి మన సరస్వతి అంటామో, జ్ఞానదేవత అంటామో, మమ్మల్ని చూసి కన్ను మూసుకునే పరిస్థితి వచ్చింది అంటే మనమంతా భారతీయులు ఎట్లా బదలాయిచ్చేసినామో యూరోపియన్ వాళ్ళ కల్చరు, వాళ్ళ పద్ధతులకి లోనైపోయినాము అని మనకు వాళ్ళు జ్ఞాపకం చేస్తున్నారు. ఇక ముందు వరించి వాళ్ళు చెప్తారు, భారతీయులు ధర్మశ్రద్ధను రక్షించుకుంటూ ఇప్పుడు కొన్ని సామాజిక సంఘటనలు ప్రయత్నం చేస్తున్నాయి. ఆ కాలంలో ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ వస్తుంది కదా, భారతీయ యుద్ధము. ఆ కాలంలో యూరోపియన్స్ అంతా హెచ్చు ప్రభావాన్ని మన దేశం పైన వేసినప్పుడు మన వాళ్ళే కొన్ని సంఘటనలను స్థాపన చేస్తారు. వాటిలో బ్రహ్మ సమాజము, బ్రహ్మజ్ఞాన సమాజం కాదు, బ్రహ్మ సమాజము అంటే రాజా రామ్మోహన్ రావు స్థాపన చేసింది. ఆర్య సమాజము దయానంద సరస్వతి స్థాపన చేసింది. అన్నాక వేరు వేరే సంస్థలు కొన్ని మనతనాన్ని నిలుపుకునే కోసము సంస్థలను స్థాపన చేస్తారు. రాజా రామ్మోహన్ రాయ్ అన్నాక దయానంద సరస్వతి వాళ్ళంతా, ఆత్మారాం పాండురంగ్ అనే వాళ్ళంతా సంస్థలు మన భారతీయ సంస్కృతిని కాపాడే కోసమే. మళ్ళీ ఇది కూడా వస్తుంది, అది ఇంకా మన ఈ థియోసాఫికల్ సొసైటీ ఇంకా బాల్యావస్థలో ఉంది, అప్పుడే ప్రారంభమైండేది. ఈ ప్రాపంచికత్వానికి ముడిపడి ఆధ్యాత్మిక నుండి వంచితులవుతున్నారు అంటని చెప్తారు వాళ్ళు. ఇక ఇంకా విశేషం ఏమిటంటే ఈ ఆర్య సమాజానికి, బ్రహ్మ సమాజానికి, ప్రార్థన సమాజానికి సదస్సులు కాక మిగిలిన వాళ్ళంతా ఇడీ భారతీయతను పోగొట్టుకుంటున్నారు. వాళ్ళు అక్కడుండేవాళ్ళు మాత్రం కొంచెమైనా మనతనాన్ని జ్ఞాపకం చేసుకుంటారు, వేదాలు ఉపనిషత్తులను చదివే ప్రయత్నాలు చేస్తున్నారు. మిగతా వాళ్ళంతా యూరోపియన్లకి వాళ్ళకంతా దాసులైపోయినారు అని చెప్తారు. థియోసాఫికల్ సొసైటీ సదస్సులైన మనము జగత్తులోని మానవ జనాంగానికి అథవా జాతుల విషయానికి పోక ఇడీ విశ్వమానవ సోదరత్వానికి మాత్రం ప్రయత్నించాలి. అంటే మంచి తత్వాలు ఏవేవి ఉన్నాయో, ఏ మతములో ఏమేమి సిద్ధాంతాలు ఉన్నాయో ఆ మంచి సద్గుణాలన్నీ తీసుకొని మనం వాటిని జగత్తుకు చెప్పాలి అని చెప్తారు. ఇక పాశ్చిమాత్య బోధనలకు యువకులకు
తప్పిస్తున్నాయి. పాశ్చిమాత్య బోధనలు ఉన్నాయి కదా, వాళ్ళ ఏమి చెప్తారు, వాళ్ళంతా హిందువులను దారి తప్పిస్తున్నాయి. హిందుత్వ శాస్త్రమునకు గందరగోళమును సృష్టిస్తున్నాయి. నమ్మకాలు, పాశ్చిమాత్య నమ్మకాలు పౌరాత్మిక ఆధ్యాత్మిక రోగమునకు రామబాణము కాదు అంటారు. నో ఇంపార్టెడ్ ఫెయిత్ విల్ ఫర్నిష్ ఏ పెనాసీ ఫర్ స్పిరిచువల్ డిసీజ్ స్ప్రెడ్డింగ్ ఆన్ ఆల్ సైడ్స్ ఇన్ ఇండియా అంటారు. ఇండియాలో పాశ్చిమాత్యులు చెప్పిందంతా మనం నేర్చుకునేకపోతూ ఉండము. వాళ్ళ పద్ధతులు ఇవేమో బర్త్డే అంటారు. బర్త్డే అంటే ఒక ಯಾವುದೋ పెద్ద ఏమిది బర్త్డేకి తీసుకొస్తారు కదా, కేకు. ఆ కేకు ఎత్తుకొచ్చి అది ఎట్లా తయారు చేస్తారంటే, బెంగళూరులో నేను ఒకసారి పోతా ఉంటే ఒక పెద్ద బోర్డు వేసినారు. ఎవరంటే బ్రాహ్మణులు కేక్ ప్యాలెస్ అని వేసినారు. బ్రాహ్మణులు కోడిగుడ్లు పగలగొట్టి కేక్ తయారు చేసే బ్రాహ్మణులు ఏం బ్రాహ్మణులప్ప అనిపించింది నాకే. వాళ్ళు పెద్దగా బోర్డు వేసినారు. ఏమంటే బ్రాహ్మణుల కేక్ ప్యాలెస్ అని. అంటే మన వాళ్ళు ఆ కేక్లో సంపాదించేదానికే ప్రయత్నం చేస్తూ ఉంటారు, కానీ ఈ తత్వశాస్త్రం లేదు, బ్రాహ్మణత్వం లేదు. అట్లా దాంట్లకంతా మన వాళ్ళు వాళ్ళ పద్ధతులకి మనం అంటుకుపోయినాము అంటారు. వీళ్ళు వాళ్ళే జ్ఞాపకం చేస్తూ ఉంటారు. ఇట్లా పద్ధతుల్లోనే జాన్ కోట్స్ అనే థియోసాఫికల్ సొసైటీ ప్రెసిడెంట్ అయిన జాన్ కోట్స్ అని కోట్ వేసుకుంటారు చూడండి. వాళ్ళు ఒకసారి చెప్పరే, ఏంపా మేము భారతదేశానికి వచ్చే మీ సంస్కృతిని, మీ పద్ధతుల్ని, మీ ఆచార వ్యవహారాలన్నీ చూసి బాగుందినే మా పద్ధతులు అంటే తాగేది, మాంసాహారం అవన్నీ వదిలేసి మీ పద్ధతులు మేము నేర్చుకుంటా ఉంటే మీరు మా పద్ధతులు నేర్చుకుంటా ఉండరే, మీకు సరియా అని మన వాళ్ళతో అడిగినారు. ఒకసారి వాళ్ళు అడిగిండేది. అంటే ఇవన్నీ మనం తెలుసుకుంటే మనకంటే మనతనాన్ని మనం పోగొట్టుకుంటున్నాము, భారతీయతనాన్ని మనం పోగొట్టుకుంటున్నాము, హిందుత్వాన్ని పోగొట్టుకుంటున్నాము. మన వేదాలు, మన ఉపనిషత్తులు, మన మహాభారతం, రామాయణం, భగవద్గీత భాగవతం ఉందో వాటిని అన్నీ మర్చిపోయి మనం వాళ్ళ పుస్తకాలు, మన బిడ్డలంతా పుస్తకాలు చదువుతూ ఉన్నారు. మా ఇంట్లో మా మనవరాలు రామాయణ ఓదము అంటే అది ಯಾವುದೋ బుక్, అదేమో ఇంగ్లీష్ బుక్ పెట్టుకొని దాన్నే అది అడగల తాత ఇదే ಚೆನ್ನಾಗಿದೆ అంటుంది. ఈ పరిస్థితి వచ్చింది. మన బిడ్డలతో కూడా అట్లయితే కాన్వెంట్లకి పంపిస్తాము. ఆ కాన్వెంట్లో రామాయణ మహాభారతం లేదు, వాళ్ళు అంతా ఇంగ్లీష్ బుక్కులు ఆ యూరోపియన్లు వాళ్ళ కథలు వాళ్ళు చెప్తారు, అవేవో చెప్తారు. అవి మనకు అర్థం కావు, వాళ్ళకి అర్థమవుతాయో తెలియదు, చెప్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు. మన తనాన్ని మనం పోగొట్టుకుంటున్నాము అని వాళ్ళు బాగా జ్ఞాపకం చేస్తారు. ఇక ఇట్లా అయిపోయింది కదా. ముందర ఇది భారతదేశము ఈ ఉద్ధారం అయ్యేది ఎట్లా, థియోసాఫికల్ సొసైటీని భారతీయులు నడిపించేది ఎట్లా అని ప్రశ్నిస్తారు. ఏమంటే ఆల్కాట్ గారు ముందువరించి భారతం ముందు అంటే ఇండియా ఫ్యూచర్ ముందు భారతదేశం ఎట్లా ఉద్ధారం కావాలా అని ప్రస్తాపన చేస్తారు. ఇండియా ఫ్యూచర్ థియోసాఫికల్ సొసైటీ యొక్క నేపథ్యంలో భారత భవిష్యత్తేమి, థియోసాఫికల్ సొసైటీ భారతదేశంలో ఇంటర్నేషనల్లో అడియార్లో ఇంటర్నేషనల్ ఆఫీస్ పెట్టినాము, దాని మూలకంగా ప్రచారం చేస్తూ ఉన్నాము. ముందర భారతీయ భవిష్యత్ ఏమి అంటే వాళ్ళు జ్ఞాపకం చేస్తారు. భారత భవిష్యమేమి అనుట గురించి ముందు అన్న విషయాన్ని వారు ఇలా ప్రారంభిస్తారు. హూ షల్ రైజ్ ది కర్టన్ దట్ నౌ హ్యాంగ్స్ ఇన్ బ్లాక్ హెవీ ఫోల్డ్స్ బిఫోర్ ద టు బీ అంటే ఫ్యూచర్. హూ షల్ రైజ్ ది కర్టన్ దట్ నౌ హ్యాంగ్స్ ఇన్ బ్లాంక్ హెవీ ఫోల్డ్స్ బిఫోర్ ద టు బీ అంటే
ఒత్తైన నల్లని పదరాలతో ఆవరించి ఆగిపోయిన తెరను వదిలించువారెవరు? మన భారతీయ తత్వజ్ఞానానికి, తత్వశాస్త్రానికి, మతానికి ఒక పెద్ద తెరబడిందంట. డ్రామాలో పరద వేస్తారు కదా, డ్రామాలో స్క్రీన్ ముందర ఒక పెద్ద వేస్తారు, అట్లా ఒక పెద్ద స్క్రీన్ పడింది. ఆ స్క్రీన్ ఎట్లుందంటే, హూ షల్ రైజ్ ది కర్టన్ దట్ నౌ హ్యాంగ్స్ ఇన్ బ్లాక్ ఫోల్డ్ హెవీ ఫ్లోట్స్. అవంతా కర్దం కట్టుకోందంట నల్లగా. ఆ కర్దం పడింది నల్లగా, కలర్ పడిపోయింది దానికి, పరదాకి. ఆ పరదాను ఎవరు తీసేవాళ్ళు అని ప్రశ్న చేస్తూ ఉంటారు. అంటే ఇందుకు ఒత్తైన నల్లని పదరాలతో ఆవరించి ఆగిపోయిన తెరను వదిలించువారెవరు? భారతీయ సంస్కృతికి పెద్ద తెరబడింది, దానికి నల్లని గంతం ఎత్తుకోంది, దాన్ని ఉదిరించే ధూళి ఎత్తుకోంది, దాన్ని ఉదిరించేవాళ్ళు ఎవరు, పరదా తీసేవాళ్ళు ఎవరు అని ప్రశ్నిస్తారు. ఎప్పుడు టు బి, ఎప్పుడు ఈ పరదా తీసేది అంటే దీన్ని నివారించేది ఎట్లా? ఈ మబ్బు పడిపోయిందంటే మన సంస్కృతి పైన, భారతీయ సంస్కృతి పైన, దాన్ని ఎవరు నివారణ చేస్తారంటే ఇందుకు ఉత్తరం వాళ్ళే చెప్తారు. ఇట్లా, రాబో కాలంలో తొంగి చూడడానికి యోగులకు మాత్రమే సాధ్యము. మనం యోచన చేసి మన భారతీయ సాహిత్యము, మన సంస్కృతి ఏమవుతుందో మనకు తెలియదు. యోగులకు మాత్రమే అంటే ఋషులకు అర్థమవుతుంది. అయితే ఆ ఋషులు మనలో లేరు. ఇక మళ్ళీ భవిష్యత్ ఏమే అంటే, అలాంటి యోగులు ఇప్పుడు దొరకడం అపురూపము. ఒకవేళ ఉన్న వారు జన సంపర్కంలో రావడం అరుదు. వాళ్ళు మనకు ఉంటే అకస్మాత్తు రారు. ఇక ముందర ది కర్టన్ అంటే ఈ పరదాను తీసేసే వాళ్ళు ఎవరు అంటే, అందువల్ల ఏ రాష్ట్రమైనా జనాంగమైన ఇతిహాసము నిర్ణయిస్తుంది, చరిత్రే దానికి ఉత్తరం చెప్తుంది. రాబోయే కాలంలో దానికి ఏదో పరిహారం ఉంది. ఎట్లంటే ఇతిహాసము యొక్క లోలము అంటే పెండులం ఇట్లా తిరుగుతూ ఉంటుంది, అది పెండులం అంటాం దానికి. అదే దానికి ఉత్తరం చెప్తుంది, ఆసిలేషన్ అంటాం. నాగరికత యొక్క అలలను నడిపిస్తుంది. ఆ అలల వ్యవస్థ అవనతిని పొందుతున్న భారతదేశము యొక్క నాగరికతను కూడా సరిదూగిస్తుంది. ఆ ఆసిలేషన్ ఉంది కదా, అదేనే మనకి దారి చూపుతుంది. చరిత్రే మనకి దారి చూపుతుంది. భారతీయులు పాశ్చిమాత్య దురభ్యాసము నుండి ముక్తి చెంది ఆధ్యాత్మిక జ్ఞానము వైపు ప్రవృత్తిని చూపు కాలము ఆసన్నము కాగలదు. ఈ థియోసాఫికల్ సొసైటీ మూలకంగా భారతదేశంలో ఏమైతుందప్ప అంటే, పాశ్చిమాత్య దురభ్యాసాలను వాటి నుంచి ముక్తి చెంది ఆధ్యాత్మిక మార్గము వైపు తమ ప్రవృత్తిని చూపు కాలము ఆసన్నమవుతుంది. భవిష్యత్తే మనకి ఆయా ఉపయోగపడుతుంది. థియోసాఫికల్ సొసైటీ మమ్మల్ని అంతా బదలాయిస్తుంది. ఉత్తమమైన విద్యాభ్యాసము మరియు శిక్షణ పొంది భారతీయులు ఆ అవకాశాన్ని ఉపయోగించుకోగలరు. ఉన్నతమైన నాగరికత మరియు అభివృద్ధి యొక్క గుమ్మములో ఉన్నది అని నేను భావిస్తున్నాను. ఆ సంస్కృతి ఆ పరదాన్ని తీసేకే ముందొస్తూ ఉండరు. మీరే ఆ పరదాన్ని తొలగించుకోవాలా. ఆ అవకాశం ఉంది. భారతము యొక్క ఆధ్యాత్మిక అభివృద్ధికి ఉదార విజ్ఞానము తోడ్పడుతుంది. భారతీయ ఈ సంస్కృతిని అర్థం చేసుకునేదానికి విజ్ఞానం కూడా సహకరిస్తుంది. థియోసాఫికల్ సొసైటీ యొక్క మార్గదర్శనంలో సంపూర్ణ భారతము పంజాబ్ నుండి తిరువాంకార్ వరకు, పంజాబ్ నుండి తిరువాంకూర్ అంటే ఇడీ దేశం, నార్త్ ఈస్ట్ సౌత్ వెస్ట్ అంటాం, అన్ని 4 మూలలోన థియోసాఫికల్ సొసైటీ ఈ భారతీయతను అంటే వేదాలను, ఉపనిషత్తుల్ని, మన భగవద్గీతను అన్నిటినీ జ్ఞాపకం చేసి మనతనాన్ని
మనలో ఉంచే ప్రయత్నము సొసైటీ చేస్తుంది అంటారు. అంటే వాళ్ళు భవిష్యత్తులో 100 ఏండ్ల వెనక 150 ఏండ్ల వెనక చెప్పిండే మాట ఇది. మీకంతా ఈ సొసైటీ నుంచి మీతనాన్ని జ్ఞాపకం చేసుకునే అవకాశము మీకు వస్తుంది అని. అందుకే వాళ్ళు చెప్తారు, భారతము పంజాబ్ నుండి తిరువాంకూరు వరకు మరియు కచ్ నుండి బంగాళ వరకు ఎల్ల భారతీయులు ఒకే తల్లి బిడ్డలులాగా సహోదరులాగా జీవించు కాలము సన్నిహితమవుతుంది. భారతీయులు ఉత్తమ విద్యాభ్యాసము మరియు దైవిక జ్ఞానమునకు ఇతరులకు ఇచ్చునటువంటి నాయకులు కాగలరు. భారతీయులు ఉత్తమ విద్యాభ్యాసము మరియు వైదిక జ్ఞానమునకు ఇతరులకు ఇచ్చునటువంటి నాయకులు కాగలరు. ముందర జగత్తుకంతా ఈ భారతీయులు జ్ఞాన ప్రసారాన్ని చేస్తారు. ఆర్యావర్తము జగత్తులో అత్యంత హెచ్చు గౌరవము పొందునటువంటి అర్హతలైన సంతానమునకు జన్మమిచ్చు రాష్ట్రము భారతము కాగలదు అంటారు. భవిష్యత్తు చెప్తారు. ముందర ఈ ఆర్యావర్తము అనే భారతదేశము మంచి సంతానాన్ని ఉత్పత్తి చేసి ఆ సంతానం మూలకంగా జగత్తుకంతా ఆధ్యాత్మిక మార్గదర్శనాన్ని ఇచ్చే ప్రయత్నము భారతదేశంలో జరుగుతుంది అని భవిష్యత్తు చెప్తారు వాళ్ళు. కడపటిగా భారతము యొక్క భవిష్యత్తును గురించి ఇలా అంటారు, మనము కారణములకు యజమానులు అయితే వాటి ఫలములకు గులాములు. ఇక్కడ కార్యకారణ సంబంధాన్ని చెప్పినారు. కర్మ నియమాన్ని చెప్పినారు. మీరు మంచి కర్మ చేస్తే జగత్తుకి మీ నుంచి మంచి జరుగుతుంది, చెడ్డ కర్మ చేస్తే చెడ్డ జరుగుతుంది. దీన్ని కూడా జ్ఞాపకం చేస్తారు. కాబట్టి మీరు కృష్ణుని భక్తులైతే జ్ఞాపకం చేస్తారు. వాళ్ళు భగవద్గీత కూడా చదివినారు అనుకుంటాం, మనకు అర్థమవుతుంది. మీరేమన్నా కృష్ణుని భక్తులైతే కర్మయోగాన్ని బోధిస్తారు. భగవద్గీతను నమ్మితే కర్మయోగాన్ని బోధిస్తారు. ఎట్లా కర్మయోగాన్ని? నిష్కామ కర్మయోగాన్ని బోధిస్తారు. ఒకవేళ మీరు బౌద్ధులైతే బాగా చెప్తారు. బౌద్ధులైతే ఏం బోధిస్తారంటే బుద్ధుని ఆర్య అష్టాంగ మార్గాలను బోధిస్తారు. మీరు బౌద్ధ ధర్మాన్ని బౌద్ధ మతాన్ని నమ్ముకుంటారు అనుకోండి, అప్పుడు అష్టాంగ మార్గాలను బోధిస్తారు జగత్తుకే. కృష్ణుని భక్తులైతే నిష్కామ కర్మాన్ని బోధిస్తారు. యేసుక్రీస్తు భక్తులైతే నమ్మకాన్ని ప్రేమను బోధిస్తారు. ఎవరిని తీసేయలేదు వాళ్ళు. ఇక్కడ ఏ మతమైన వాళ్ళైనా ఏ మతానికి చెందిన వాళ్ళైనా థియోసాఫికల్ సొసైటీ సదస్సులయ్యి వాళ్ళ మత సిద్ధాంతాలు ఏం చెప్తాయో వాటి మూలకంగా జగత్తుకు మంచి జ్ఞానాన్ని సోదర భావాన్ని బోధించే సంస్థ. ఆ సంస్థలో మీరు పనిచేస్తే భక్తి గౌరవంగా మీరు ఆ సంస్థ సదస్సులైతే జగత్తుకంతా మీరు మేలు పంక్తి అయ్యి మీరు జగత్తుకి ఉత్తమ మానవులు అనిపించుకుంటారు అని వాళ్ళు మనకంతా భారతీయులకే జ్ఞాపకం చేస్తూ, మీరు మీతనాన్ని పోగొట్టుకోకూడదు. మీనింకానే ఈ భారతదేశం మూలకంగా జగత్తుకంతా బ్రహ్మజ్ఞాన ప్రసారము కావాలి అని వాళ్ళు మమ్మల్ని అంతా కోరుకుంటూ ఉంటారు. కర్నల్ లాల్కాట్ ఈ మాటలన్నీ చెప్పింది ఎప్పుడప్ప అంటే 140 ఏండ్ల వెనక వాళ్ళు ఉపన్యాసంలో చెప్పినారు. కడపటిగా అనంతరం భారతానికి ఆగమించిన మాత డాక్టర్ ఆనీ బెసెంట్ గారు ఈ కర్నల్ లాల్కాట్ చదివిన ఉపన్యాసాన్ని ఈయన బహుశా దిస్ లెక్చర్ మైట్ హ్యావ్ ఎన్కరేజ్డ్ డాక్టర్ ఆనీ బెసెంట్ టు స్టడీ అబౌట్ ఇండియన్ లిటరేచర్ అండ్ లాంగ్వేజ్. తాను కూడా భారతదేశంలో వచ్చిన తర్వాత సంస్కృతం నేర్చుకొని రామాయణ మహాభారతం భాగవతాలంతా చదివి వాటిపైన పుస్తకాలు రాసి భారతదేశం వాళ్ళు ఆధ్యాత్మిక మార్గదర్శకులు జగత్తుకంతా అని మళ్ళీ ఇంకోసారి జ్ఞాపకం చేశారు వాళ్ళు ఆనీ బెసెంట్ గారు. బహుశా ఈ కర్నల్ లాల్కాట్ మాటలే
ఆనే బెసెంట్ గారికి ఉత్తేజనము అని మనం భావించాల్సి వస్తుంది. కాబట్టి మనం భారతీయులైన వాళ్ళు జగత్తుకంతగా భారతీయులు జగత్తుకి ఆధ్యాత్మిక మార్గదర్శకులు అనే భావాన్ని మనం పెట్టుకొని మన వేద సాహిత్యాన్ని, ఉపనిషత్తు సాహిత్యాన్ని, భగవద్గీత, రామాయణ, మహాభారత పురాణాల్లో వాళ్ళు ఏమేమి తత్వాలను బోధించారో వాటిని అందరినీ మనం గ్రహించి మనం గ్రహించిన సాహిత్యాన్ని, తత్వాన్ని ఇడీ జగత్తుకు బోధించే పెద్ద జవాబుదారీ మన పైన ఉంది. కాబట్టి మనము భారతీయులు అందరూ కర్నల్ ఆల్కాటర్ ఆశించినట్టు మనమంతా మనతనాన్ని పోగొట్టుకోకుండా పాశ్చిమాత్య వాళ్ళ పద్ధతులకి లోను కాకుండా మనతనాన్ని మనం గ్రహించి జగత్తుకు మార్గదర్శులు అయ్యేదానికి ప్రయత్నం చేయాలి అని చెప్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకే మీకు అందరికీ నమస్కరిస్తూ నా మాటల నుంచి విరమించుకుంటున్నాను. ఓం శాంతి.